హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నాగుల చవితి రోజు అండి. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేసాను, గుడికి వెళ్దామని అనుకున్నాను. కానీ లేట్ అయింది. పాపని స్కూల్కి పంపించేసి ఆమెకు లంచ్ బాక్స్ పెట్టేసి రెడీ చేసి పంపించేసరికి లేట్ అయింది, 10 అయింది. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసరికి కూడా లేట్ అయిపోయింది పాప ఉండడం వలన. ఇది ఎర్లీ మార్నింగ్ లేసేసి క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకునే టైం అండి ఇది. మా ఇంటి ముందు జూ పార్క్ ఉంటుందండి, కొంచెం దగ్గరలోనే. నెమలీల సౌండ్స్ మంచిగా వస్తాయండి, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే మంచిగా అనిపిస్తుంది అవి సౌండ్స్ చేస్తుంటే. ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసేసరికి కూడా లేట్ అయిపోయింది. వీడియోని కంటిన్యూగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. నైటే వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే కొంచెం మంచిగా అనిపిస్తుంది. వర్క్ ఉంటే అసలు హడావిడి అయిపోతుంది. అందుకే మ్యాక్సిమం నేను నైటే చేసుకుని ప్రిపేర్ చేస్తాను. అప్పుడప్పుడు మార్నింగ్ చేస్తాను, కానీ మార్నింగ్ చేసిన రోజు అసలు పని అసలే కాదు, లేట్ అయిపోతుంది. ఏమో అని మార్నింగ్ చేయాలనుకుంటా కానీ అసలు కాదు. నైట్ చేసుకుంటే కొంచెం వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ పాపకు స్నానం చేయించేసాను, అప్పటికే లేట్ అయిపోయేది. ఆమె ఇంకా లేట్ చేస్తుంది, లేట్ అయినప్పుడు అలా ప్రతిసారి లేట్ చేస్తూనే ఉంటుంది. రెడీ అయితే మాత్రం త్వరగా రెడీ అయిపోతుంది ఆమె. ఇక్కడ నేను అన్నం పెట్టేసి అనుకున్నా అయింది కావచ్చు అని వెళ్ళి చూసేసరికి అసలు నేను వాటర్ వేయడం మర్చిపోయాను. బియ్యం కడిగేసి వాటర్ వేయడం మర్చిపోయేసి డైరెక్ట్ అట్నే క్యాప్ పెట్టి పెట్టేశాను. ఒక 5 విజిల్స్ రాగానే అసలు మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఏంటి అన్నం ఇప్పుడే కాదు కదా అని పోయి చూసేసరికి బియ్యం మొత్తం మాడిపోయినాయి. మళ్ళీ కడిగేసి మళ్ళీ రైస్ పెట్టేశాను, మళ్ళీ ఉడికేసింది. లంచ్ బాక్స్ పెడతామని అప్పుడే చూస్తే అసలు కాలేదు అని మళ్ళీ పెట్టేశాను. ఇక లంచ్ బాక్స్కి కలుపుతున్నాను అన్నము. అసలు నా మైండ్ ఎక్కడ పోయిందో ఏమో, బియ్యం పోసేసి అసలు వాటర్ వేయడం కూడా మర్చిపోయాను. నాకు నవ్వొచ్చింది అక్కడ అసలు. ఇక్కడ నేను మా పాపకి రెడీ చేస్తా అంటే నువ్వు రెడీ చేయదు, నేనే రెడీ అవుతాను. అసలు డ్రెస్ వేయనిది నన్ను, ఆమె పెట్టుకుంటుంది అవన్నీ. స్కూల్లో అయితే అసలు బాక్స్ మంచిగా తింటుంది, ఇంటికాడ ఆమె స్వతహాగా తినంటే అస్సలు తినదు. మళ్ళీ నేను తినిపించినా కూడా అసలే తినదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది ఫుడ్ విషయంలో. అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మా పాప. ఇక్కడ మాకు తిరుపతి నుంచి ప్రసాదం వచ్చింది. మా అన్నయ్య తిరుపతికి వెళ్ళాడు అనుకోకుండా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డేస్ నుంచి మేము కూడా తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. మనం అనుకుంటే వెళ్ళమంట, దేవుడు పిలిస్తేనే వెళ్తామంట కదా తిరుపతికి. అది ఎంతవరకు నిజమో అసలు నాకైతే తెలియదు, కానీ చాలాసార్లు అనుకున్నాం వెళ్ళాలని, కానీ కుదరట్లేదు.
లాస్ట్‌కి ప్రసాదం అయితే మా ఇంటికి వచ్చేసింది. ఆ తులసి కవర్స్ అనేటివి మనం భూమిలో నాటితే తులసి చెట్టు వస్తుందంట. చాలామంది చేస్తున్నారు అలా. మేము కూడా ట్రై చేయాలి. చూడాలి వస్తదో రాదో. వస్తే నమ్ముతాను. రాకున్నా నమ్ముతాను. కానీ వస్తే ఇంకెక్కువ నమ్ముతాము గదా! గుడికెళ్తున్నాను. అక్కడ ఎంతమంది ఉంటారో ఏమో అసలు ఇవాళ పబ్లిక్ గార్డెన్ ఇక్కడ నియర్ బైయే. పూలు తెంపేసుకొని వెళ్ళాలి. ఇక్కడికి రాగానే అసలు చూడగానే భయమైంది. చాలా మంది ఉన్నారు. మరి కాస్ట్ కూడా ఎక్కువైంది. టెంకాయకి 70 రూపీస్ అంట అసలు. అందులో ఏమేమి ఉన్నాయి, ఒక పాలు, టెంకాయ, ఒక బనానా ఏమో ఇచ్చిర్రు. 70 రూపీస్ అంట. తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయి
మామూలు వాళ్ళకి ఇవాళ దర్శనం లేదంట, ఓన్లీ అభిషేకం చేసుకునే వాళ్ళకి మాత్రమే దర్శనం ఇప్పిస్తున్నారంట. చాలామంది ఉన్నారు ఇవాళ అసలు. గవర్నమెంట్ బస్సులో కాక సీట్స్ ఆపుకున్నట్టు లైన్లో మనుషులకి ప్లేసెస్ ఆపుకుంటారు అని చాలామంది గొడవలు చేశారు. లాస్ట్కి ఒక 2 మనుషులు వచ్చి వాళ్ళందరినీ మేనేజ్ చేశారు. చాలామంది వచ్చారు ఇవాళ. చాలామంది అభిషేకం చేయించుకుంటున్నారు. మరి ఎందుకు చేయించుకుంటున్నారో తెలియదు, చేపిస్తారు కావచ్చు ఇవాళ. నాకు కూడా తెలియదు అంత పర్టికులర్గా. ఎక్కడ చూడు పూజలే చేస్తున్నారు, ఏడ చూడు చుట్టూ 4 దిక్కులు చూసినా 4 దిక్కులు ఏ దేవుడి విగ్రహం ఉన్నా దాని దగ్గర పోయి పూజలు చేస్తారు. అసలు ఎక్కడ చేస్తారో నాకు కూడా తెలియదు. ఇక్కడనేమో తినేసాను, ఫినిష్ చేసుకుని మళ్ళీ ఆటోకి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను, కొన్ని చేతితోటి పెట్టేస్తే కొన్ని వాషింగ్ మిషన్లో వేస్తాను మ్యాక్సిమం నేను. ఇక్కడ స్వీట్ కార్న్ తోటి గ్యారెలు వేద్దామని చేస్తున్నాను. మ్యాక్సిమం రావు అని అనుకున్నా, ఏమో వస్తాయేమో అనుకొని వేసాను. కానీ లాస్ట్కు మొత్తం అది ఆయిల్ వీట్ చేసి నుజ్జు అయిపోయింది. ఆయిల్ సగం వీట్ చేసింది నేను పోసిన దాంట్లో. లాస్ట్ కొంచెం బియ్యం పిండి కలిపితే వస్తాయేమో అని చూశాను. బియ్యం పిండి కలుపుదామని చూశాను. లాస్ట్ బియ్యం పిండి కలిపేస్తే చాలా మంచిగా వచ్చాయి. చాలా ఆయిల్ వీట్ చేసింది అసలు. ఫస్టే బియ్యం పిండి కలిపితే అయిపో కదా అనిపించింది అవి తీస్తూ ఉంటే నాకు. బియ్యం పిండి కలిపి నాకు మంచిగా వచ్చినాయి. అసలు తింటే కూడా టేస్ట్ ఎట్లుంటాయి అనుకున్నాను. బాగున్నాయి. వెదర్ చాలా కూల్ ఉంది, మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం పడుతుంది ఆల్రెడీ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.